బ్రేకింగ్ న్యూస్ సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు తమ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తో రావాలని ఆదేశించారు సీఎం. సంవత్సరం పొడవునా చేసిన పార్టీ యాక్టివిటీస్ రిపోర్ట్ తో వచ్చారు ఎమ్మెల్యేలు. మరింత బాగా పర్ఫార్మెన్స్ ఉండాలని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా సీఎం రియాక్ట్ అయ్యారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావని, ఇక్కడ మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే మీకే నష్టమని అన్నారు. పదవులు ఇచ్చేది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చారు సీఎం. పార్టీ లైన్ దాటి కమెంట్స్ ఎవరూ చేయవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పనులు చేస్తూ జనాల్లో ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అవుతామంటే ఎలా అని ప్రశ్నించారు సీఎం. రైట్, సిఎల్పి మీటింగ్ నోవెటెల్ హోటల్లో కొనసాగుతోంది. 11:30కి స్టార్ట్ అయింది. ప్రెజెంట్ 3 అవుతుంది. 2.5 అవర్స్ నుండి సిఎల్పి మీటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తో రావాలని కూడా ఆదేశించారు. వాళ్ళంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, యాక్టివిటీస్ రిపోర్ట్ ను తీసుకొని వచ్చారు. అయితే మరింత బాగా పర్ఫార్మెన్స్ ఉండాలి అంటూ కూడా ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా సీఎం రియాక్ట్ అయ్యారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు అస్సలు రావని, ఇక్కడ మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే మాత్రం మీకే నష్టమని అన్నారు సీఎం. పదవులు ఇచ్చేది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ ని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సీఎం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, 2.5 అవర్స్ నుండి సిఎల్పి మీటింగ్ అయితే కొనసాగుతోంది. ఈ మీటింగ్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సిఎల్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలకమైనటువంటి అంశాలను, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎవరైతే ఎమ్మెల్యేలు రీసెంట్ డేస్ లో చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పదవులు రావు, ఎవరికి పదవులు ఇవ్వాలో ఆల్రెడీ అధిష్టానం డిసైడ్ అయింది, మీరు మాట్లాడినంత మాత్రాన పదవులు వచ్చారు, రోజుకొకరిని మినిస్టర్లు చేయాల్సినటువంటి అవసరాలు మీ ఎవరికి కూడా లేవు, కేవలం అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది ఎవరు మంత్రి అవ్వాలి, ఎవరు బీఫామ్ తీసుకోవాలి, ఎవరు పదవిలో కూర్చోవాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇప్పటికే కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చింది. మీరెందుకు రోజుకొక మాట తెరపైకి తీసుకొస్తున్నారు, రోజుకొకరిని ఎందుకు మీరు మంత్రులను చేస్తున్నారు, ఎందుకు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నారు అంటూ కూడా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీల పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రీసెంట్ డేస్ లో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి ఎంపీల దాకా ప్రతి ఒక్కరూ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ తమకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ని పబ్లిక్ పైన, అదేవిధంగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్, అక్కడ మార్కెట్ ఓపెనింగ్ కి వెళ్ళినటువంటి సమయంలో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తాను మంత్రికి క్యాపబిలిటీ పర్సన్ అంటూ సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సేమ్ టైం ఆయనను సపోర్ట్ చేస్తూ ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం చూడొచ్చు మనం మనతో పాటు. సో ఎమ్మెల్యేలకు ఏం చెప్పారు? అందరికీ నమస్కారం. మనం మాట్లాడుతూ వివరంగా ఎమ్మెల్యేలకు ఎట్లా జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? సరే, సన్న బియ్యం కార్యక్రమం జనంలోకి తీసుకుపోవాలని చెప్పినాము. ఓకే, మంచిగా జరుగుతుంది అని చెప్పినాము. సర్వే చేస్తే మొదటి ప్లేస్ లో ఉందంట కదా సార్. నాకు లేట్ అయిపోతుంది, నేను వేరే ప్రోగ్రామ్ పోవాలి, ఏమనుకోవచ్చు. సో ప్రస్తుతం ఇటువైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చారు, ఒక్కొక్కరిగా ప్రస్తుతం బయటకు వస్తున్నారు. సిఎల్పి మీటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. సిఎల్పి మీటింగ్ చాలా హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సన్న బియ్యం లాంటి పథకాలు కానివ్వండి, లేదంటే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్తూనే కొత్తగా ఎవరైతే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, లైక్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
సమావేశం ముగిసింది, ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా నిర్ణయాన్ని ఏం చెప్పారు మీటింగ్? వై ఆర్ యూ పుషింగ్ మీ అదే గ్యారంటీల గురించి ఇంకా 4 స్కీమ్ల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ మంత్రి పదవి గురించి చర్చ వచ్చినట్టు చెప్పింది. అది దాని గురించి నిన్న మీ గురించి కూడా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు, సభలో మాట్లాడారు. దాని గురించి సీఎం సభలేం మాట్లాడలే, బయట మాట్లాడండి బయట అంతే. అదే మీ పైన ఇక్కడ కామెంట్ చేశారు కదా. సరే కామెంట్ చేసిండు, ఆయన వ్యక్తిగతంగా చేసిండు. నేను పార్టీ తరఫు నుంచి మా నాన్నగారు చేసిన పనుల గురించి నేను మాట్లాడినా అంతే. ఇక ఆయన మనసులో ఏమున్నదో ఆయన మాట్లాడుకుంటా, కానీ నేను మాట్లాడింది వాస్తవాలు మాట్లాడినా. సీఎం ఈ రోజు ప్రస్తావించినట్లు చెప్పారు మంత్రి పదవి గురించి. ఆ సమస్య గురించి హైకమాండ్ చేతిలో పెట్టి హైకమాండే ఫైనల్ చేస్తుంది. హైకమాండ్ ఓన్లీ విల్ టేక్. మీరేమైనా కంప్లైంట్ చేశారా మీ గురించి? నేను కంప్లైంట్ ఎవరికేం చేయలేదు. నాకు ఆ సమస్య ఏముందో హైకమాండ్కి అందరికీ నేనైనా కానీ మా ఫ్యామిలీ తరఫు నుంచి అయినా కానీ హైకమాండ్కి కంప్లీట్ నోటీసులు ఉంది. సో ఒక్కొక్కరిగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. తమకున్నటువంటి సమస్యలను చెప్పుకుంటూనే అధిష్టానం చెప్పినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. సార్ ఎక్స్క్యూజ్ మీ, సో ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్యే ఏం చెప్పారు ఈరోజు? మంత్రి పదవులు అనే దాని మీద ఎవరు కూడా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు. కమిట్మెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. అది అధిష్టానము, ముఖ్యమంత్రి గారి స్వేచ్ఛ. దానిని ఎవరు కూడా హరించడానికి వీల్లేదు. నాకు ఇవ్వకపోతే ఇది చేస్తా, నీకు ఇవ్వకపోతే అది చేస్తా అంటే తప్పు. పార్టీ కమిట్మెంట్ ఉంటుందో, అధిష్టానం ఉంటుందో, నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరే కానీ. అంతేగాని దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. పథకాల మీద ముఖ్యంగా ప్రజలలోకి వెళ్ళండి. పథకాల మీద ప్రజల్లోకి వెళ్తాను. ఎందుకంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఇమ్మీడియట్ ఖండించాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నాయి. ప్రజలకు ఆదరణ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీద. ఎవరైతే మంత్రి పదవులు అంటున్నారో ప్రేమ్ సాగర్ రావు కానీ, వివేక్ గారు కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు కూడా సీఎం మీటింగ్కి రాలేదు. దీన్ని పార్టీ ఏమైనా సీరియస్గా తీసుకుంటారు? అట్లానే ఏం లేదు. ఎందుకు తీసుకుంటుంది? ఎవరు ఇష్టం వాళ్ళు అడుగుతారు. కానీ రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు అని ఎవరే కానీ రోడ్ల మీదకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మాట్లాడటం వలన మీకు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మాట్లాడకూడదని చెప్పారు. సన్న బియ్యం మీద మేము చేస్తుంటే ఎంతసేపు ప్రతిపక్షాలు నూకలు ఎక్కువ ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి, ఆ మహిళలకు ఇస్తే ఆటోలను రెచ్చగొట్టినట్టు ఇదే దుకాణం పెట్టుకొని నడుపుతున్నారు. కాబట్టి వాటి మీద సీరియస్గా తీసుకోండి అని చెప్పి. సో మొత్తానికి ఒక్కొక్కరిగా ప్రస్తుతం బయటకు వస్తున్నారు. పెద్ద ఎత్తున అన్ని పథకాల పైన దిశానిర్దేశం చేస్తూనే ఎవరైతే ఆ ప్రస్తుతం పార్టీకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారో, లైక్ మంత్రి పదవుల పైన కానివ్వండి, ఇతర అంశాల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక్కసారిగా మీటింగ్ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇక ప్రధానంగా మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి తమకు ఉన్నటువంటి సొంత ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు వచ్చి చెప్పడం, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే కానివ్వండి, ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళే కానివ్వండి, ఈవెన్ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఇటు అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి లెటర్లు రాశారు. లెటర్లు రాస్తూనే తమకు మనసులో ఉన్నటువంటి మాటలను బయటకు చెప్పుకుంటున్నటువంటి సమయంలో పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అండ్ జానారెడ్డి లాంటి సీనియర్ నేతలపైన కూడా రాజగోపాల్ రెడ్డి ఏకంగా జానారెడ్డి ధర్మరాజు కాదు ధృతరాష్ట్రుడు అంటూ సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్తుంది కూడా ఏంటంటే, మీకు ఏదైనా ఆబ్లిగేషన్ ఉంటే ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకోవాలి, కానీ ఈ విధంగా బయట మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అండ్ ఎవరైతే రీసెంట్గా కొత్తగా బీఫామ్ తీసుకొని కొత్తగా ఎన్నుకోబడినటువంటి యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో, దగ్గర ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు మరొకసారి గెలవాలన్నా, లేదంటే మీకు ఇచ్చినటువంటి బీఫామ్కి ఒక వాల్యూ ఉండాలన్నా ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి. మనం తీసుకొచ్చినటువంటి పథకాలను యంగ్స్టర్స్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత మీదే. సేమ్ టైం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఒకవైపు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. సేమ్ టైం పార్టీ చేసినటువంటి
ప్రోగ్రామ్స్ లైక్ జై బాపు జై సంవిధాన్ లాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇతర ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, వాటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. బీఫామ్ తీసుకొని గెలిచి కూర్చుంటే అయిపోదు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సేమ్ టైం రేపటి నుంచి జూన్ 2వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అందిస్తున్నటువంటి స్కీమ్స్ అన్నీ అందే విధంగా చూడాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం మే 1వ తారీఖు నుంచి ప్రస్తుతం రేపు జపాన్ వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. వచ్చిన తర్వాత మే 1వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ముఖ్యమంత్రి తను కూడా ఆ పార్టీలో తాను కూడా ప్రజల్లో కీలకంగా తిరుగుతాను, పర్యటిస్తాను, ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక కేబినెట్ నుంచి అనేక అంశాలకు కూడా చర్చించారు. రీసెంట్గా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, పార్టీ లైన్ దాటుతూ మాట్లాడారో అలాంటి వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే మీకు వచ్చేది ఏం లేదు, పార్టీకి మీకే నష్టం జరుగుతుంది అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ కేబినెట్ విస్తరణ పైన కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఒకవైపు మనం అనేక పథకాలను తీసుకొని వస్తున్నాము, సన్నబియ్యం లాంటి కార్యక్రమాలే కానివ్వండి, ఇతర అనేక కీలకమైనటువంటి పథకాలు మనం తీసుకొచ్చి దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నాము. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీరు కృషి చేయాలి. కానీ మీరు చేసేటటువంటి వ్యాఖ్యల వల్ల మనం చేసినటువంటి మంచి తప్పుదో దారి తప్పి మీరు చేసేటటువంటి కామెంట్సే పార్టీలో దుమారం రేపుతున్నాయి, ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి అంటూ కూడా ప్రస్తుతం ఈరోజు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఇంకా మిగతా ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి కూడా సన్నబియ్యంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా చెప్పారు. సేమ్ టైం ఇప్పుడు కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఏమైతే చెప్పారో వాటన్నిటిని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది పైన సీరియస్ కూడా అయ్యారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇంకా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నటువంటి పర్సనల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే సిఎల్పి మీటింగ్ అనేది చాలా వాడివేడిగా కొనసాగింది. ఒకవైపు పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటూ దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసి వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.